ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు, కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అంట. మీరు తెలుగులో చూడండి, ఇప్పుడు వరకు చూడండి విజువల్స్ అయితే మీరు ఫస్ట్ హాఫ్ లో చూస్తారు ఇంటర్వల్ బ్యాక్ లో. ఆ లెవెల్ విజువల్స్ అయితే ఉన్నాయి. నేను సెకండ్ టైం చూడటం మూవీ ఇటు శ్రీరాములు చూసి ఇక్కడ మళ్ళీ వచ్చాను. సెకండ్ టైం చూసినప్పుడు చాలా వాళ్ళు పెట్టిన డీటెయిలింగ్ అయినా లేదంటే విజువల్స్ అనేది చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ లెవెల్ ఉన్న విజువల్స్ అయితే. అండ్ ఇంకోటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది బీజం గురించి. బీజం ఎక్కడ కూడా ఒక లౌడ్ బీజం అని కాకుండా చాలా స్మూత్ గా, చాలా సీన్ తగ్గట్టు చాలా మంచిగా బీజం పెట్టుకున్నారు. అండ్ ఇంకొకటి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ క్వాలిటీ ఈ రెండు వరకు ఏంటంటే పీపుల్స్ మీడియా దగ్గర నుంచి 60 crores లో ఇంత లెవెల్ మంచి అవుట్పుట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్ అవుట్పుట్ అయితే ఇచ్చుకున్నారు. అండ్ ఇంకో చెప్పాల్సింది ఏంటంటే 60 crores లోనే ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చినప్పుడు, ఎంత మంచి క్వాలిటీ ఇచ్చినప్పుడు, కొంత స్టార్ హీరోస్ అయినా మిడ్ రేంజ్ హీరోస్ అయినా సరే 200 కోట్లు 300 కోట్లు పెట్టి మీరు సినిమా తీసుకున్నప్పుడు మీరు ఇంకెంత క్వాలిటీ ఇవ్వాలి. అదైతే కొంచెం నేర్చుకోవాలి సినిమా చూసైతే. అండ్ ఇంకొకటి మెయిన్ ఇందులో మూవీలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం హనుమంత్ కంపేర్ చేసుకుంటాం. తేజ ఒక సూపర్ ఎలిమెంట్ లో వస్తున్నాడంటే ఒక హనుమంత్ చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే హనుమాన్ రేంజ్ లో ఇవ్వాల్సిన ఒక ఎండ్ అయితే ఇవ్వలేదు. ఒక ఆ హై అయితే మనం బయటకు రాలేదనిపించింది. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ ఇంకోటి స్టోరీకి అవసరం లేని ఒక పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు. ఈ రెండు తీసి పక్కన పెడితే నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ హాఫ్, ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం ఎలా అంటే ఒక స్టోరీ డ్రైవెన్ వాళ్ళగా వెళ్ళడం వల్ల కొంచెం లాగ్ అనిపించి కొంచెం బోర్ కొట్టింది. కానీ చాలా బాగుంది. విజువల్స్ అయినా లేదంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లో మీకు ఎక్కడ ఒక 5 minutes కూడా మీకు బోర్ కొట్టదు. ఎక్కడ కూడా ఫోన్ తీయాలన్న ఒక ఇదైతే రాదు. బట్ సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ డ్రైవెన్ వెళ్ళడం వల్ల అక్కడక్కడ కొంచెం లాగ్ లేదంటే ఒక ఎక్స్టెండ్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది. యాక్షన్ బాక్స్ అయినా లేదంటే ఒక ఫ్లాష్ బ్యాక్ అయినా సరే కొంచెం ఎక్స్టెండ్ చేసిన అనిపించింది. కానీ బట్ ఓవరాల్ గా చాలా బాగా అనిపించింది. ఓవరాల్ సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది. తేజస్ వచ్చాకంటే మంచి మనోజ్ గారు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటే ఈయన హీరో అన్న లెవెల్లో ఫస్ట్ హాఫ్ లో సీన్స్ పడ్డాయి. ఆ లెవెల్ ఆయన సీన్స్ పడ్డాయి. బట్ ఏంటంటే ఆయన ఎండింగ్ అనేది సరిగా ఇవ్వలేదు అనిపించింది. ఏంటంటే సడన్ గా ఎండ్ చేశారు క్యారెక్టర్ ని అన్న ఫీల్ అయితే వచ్చింది. అది కొంచెం హనుమాన్ రేంజ్ లో ఒక ఎండ్ ఇచ్చుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టీఎఫ్ఐ లోనే ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ అవుతుంది విజువల్స్ వైజ్ గా. మనం ఇప్పుడు ఎలా అయితే ఒక మంచి సినిమా వస్తుంది బాహుబలితోనో లేదంటే ఒక హనుమాన్ తో కంపేర్ చేసుకుంటాము, కొన్ని రోజులు అయ్యాక విఎఫ్ఎక్స్ విషయంలో లేదంటే క్వాలిటీ విషయంలో అయితే మీరు మిరాయి తో కంపేర్ చేసుకుంటారు. ఆ లెవెల్ క్వాలిటీ అయితే సినిమాలో ఉంది. నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఎలా అంటే ఒక సినిమాటోగ్రాఫర్ వచ్చి ఒక డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది, విజువల్స్ ఎలా ఉంటాయి, ఎంత రిచ్ గా ఉంటాయి, తక్కువ క్వాలిటీ తక్కువ అమౌంట్ లో కూడా మనకి కార్తిక్ గారు అయితే స్టిల్ గా చూపించారు. ఎక్కడ కూడా ఒక చిన్నది కూడా అరే ఇది గ్రాఫిక్స్ బాగాలేదు, ఇప్పుడు మనం కింగ్డమ్ చూసినా లేదంటే హరిహర వేరమల్ చూసినా తెలిసిపోతుంది కొన్ని సీన్స్. బట్ ఇక్కడ ఎక్కడ కూడా అంత స్కోప్ అయితే ఇవ్వలేదు. కొంచెం ఏ యూజ్ చేసినా సరే మనకు చూడడానికి చాలా బాగుంది. అది చాలు, మనం పెట్టిన డబ్బులు న్యాయం చేసలేదని చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఒక్కటి చాలు. ఎన్ని సార్లు రిపీట్ చేసినా సరే ఫస్ట్ హాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ కొంచెం హనుమాన్ రేంజ్ లో ఉంటే బాగుంటుంది. నిన్న చూసేటప్పుడు అసలు తెలియదు, అసలు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారని తెలియదు ఎందుకంటే వాళ్ళు. బట్ ఇక్కడ కొంచెం ఏ యూజ్ చేశారు, కొంచెం జనరల్ అనిపించింది. బట్ అంత ఇంపాక్ట్ అయితే రాలేదు. ఓన్లీ క్లైమాక్స్ మీద ఇచ్చుంటే క్లైమాక్స్ లో ఇచ్చారు. బట్ అది అంతా అవసరం లేదు. బట్ ఈ పార్ట్ వరకు చూసుకుంటే మాత్రం నెక్స్ట్ పార్ట్ 2 లోకి